Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about 2-digit multiplication trick. సింపుల్ ఉంటుంది 2-digit multiplication ట్రిక్స్ ట్రిక్. ఈ వీడియోలో చెప్తా ఆ ట్రిక్ ఏంటిదో లాస్ట్ వరకు చూడండి. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. టూ డిజిట్స్ ఉన్నప్పుడు మనం మల్టిప్లికేషన్ కొంచెం పెద్దగా అవుతుంది కదా, అట్లా కాకుండా నేను సింపుల్ ట్రిక్స్ తోటి చెప్తాను చూడండి. ఇట్లా ఉంది. మనం దీన్ని నార్మల్గా ఎట్లా చేస్తాం, ఈ మెథడ్గా చేస్తాం. ఈ మెథడ్గా చేస్తాం. ఇది ఇంత పెద్దగా ఉంటుంది ప్రాసెస్. ఇదంతా కాకుండా మీకు సింపుల్గా ఒక ట్రిక్ తోటి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇట్లా రాసుకోవాలి. ఫస్ట్ ఇట్లా రాసుకొని ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేసి ఇలా రాసుకోవాలి. ఒక లైన్ గీయాలి. నెక్స్ట్ ఇదంతా ఇది మల్టిప్లై చేసి ఇదంతా ఇది మల్టిప్లై ఇదంతా ఇది మల్టిప్లై చేసి 9, ఇదంతా ఇది మల్టిప్లై చేసి 2, మొత్తం 11. ఆ 11ని ఇక్కడ రాయండి. మళ్ళీ మళ్ళీ లైన్ గీయండి. మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేయండి 3. ఇప్పుడు కింద ఆన్సర్ ఏం రాసుకోవాలంటే 6 రాసుకోవాలి. ఈ 1 రాసుకోవాలి. ఈ 1 ఈ 3 క్యారీ చేసి రాసుకోవాలి. 460 అంతే. ఎంత సింపుల్గా వచ్చింది చూడండి. అదంతా ప్రాసెస్ చేయకుండా ఎట్లా చేయాలో మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ ఇట్లా ఉంటుంది మల్టిప్లికేషన్. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేయాలి. దాని తర్వాత సెకండ్ ఏం చేయాలంటే ఇదంతో ఇది రెండు మల్టిప్లై చేసి అడిషన్ చేయాలి. ఇప్పుడు ఇట్లా నెంబర్స్ ఉన్నాయి, దీంతో ఇది మల్టిప్లై చేసి రాయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటిదంటే ఇదంతో ఇది మల్టిప్లై చేయాలి. అంతే. ఇట్లా ఉంది థర్డ్ స్టెప్. ఈ రెండు మల్టిప్లై చేయాలి అంతే. ఇట్లా సైడ్ ఇది రాసుకోండి. మీరు రాసుకొని ఇట్లా మల్టిప్లికేషన్ ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్లా ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయమన్నా చేసి ఒక లైన్ గీయండి. తర్వాత ఇదంతా మల్టిప్లికేషన్ ఇదంతా మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఆన్సర్ అడిషన్ చేసి ఈ మిడిల్ బాక్స్లో రాయాలి. 20. మళ్ళీ థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేసి ఎంత 8. తర్వాత మనం ఎట్లా రాసుకోమన్నా 8 0 2 దీనికి మల్టిప్లై అడిషన్ చేసి రాయండి. ఇటు దీనికి వేసి ఎంత ఆన్సర్ ఇంతేది ఆన్సర్ 1008. అర్థమైందా ఈ సింపుల్ ట్రిక్? ఓన్లీ 3 స్టెప్స్ ఉంటుంది. ఇది 3 స్టెప్స్ ఏంటిది? ఇదంతా ఇది మల్టిప్లికేషన్, తర్వాత ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఆన్సర్ ఏడా, తర్వాత ఇది అంతటిది ఇవన్నీ అడిషన్ చేసి. అర్థమైందా? ఇదైతే పక్కా. ఇవి ఆ స్టెప్స్ 1 2 3. ఇప్పుడు ఇవి 2 డిజిట్స్ కదా. ఫస్ట్ స్టెప్ ఏంది? రెండు మల్టిప్లై అయ్యా. సెకండ్ స్టెప్ ఏంది? ఈ రెండు ఇక్కడ మల్టిప్లై అయ్యా. థర్డ్ స్టెప్ ఏంటిదంటే ఈ రెండు మల్టిప్లై అయ్యా. ఇంతే. ఈ 3 స్టెప్సే ఓన్లీ 2 డిజిట్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ వీడియోలో మనం 3 డిజిట్ మల్టిప్లికేషన్ ట్రిక్ సింపుల్గా సేమ్ ఇట్లనే చెప్తాను.